ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఐ వెల్కమ్ యూ ఎవ్రీ వన్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, లార్డ్ అండ్ అవర్ సేవియర్. సో ఈరోజు ఇది మన యొక్క హోసన్నా గాడ్స్ ప్రెజెన్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అనేటువంటి యొక్క ఫేస్బుక్ మినిస్ట్రీ పేజ్ ద్వారా మీ ముందుకు దేవుని స్తుతించి ఆరాధించడానికి, అదేవిధంగా దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు పంచుకోవడానికి ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ రాజా గారికి నా ధన్యవాదాలు. మీరు చేస్తున్నటువంటి యొక్క సేవను దేవుడు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. సో కాబట్టి ఈరోజు మనం ఈ 1 hour లెట్ us worship the Lord with whole heart and also we will listen the word of God for some time. So my name is Samuel Era and my name is original name is Hari. నేను హైందవ కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు రక్షణలోనికి నడిచిన వాడిని. 15 సంవత్సరాల ముందు నేను రక్షణలోనికి నడిచి ఇప్పటి వరకు యేసయ్యకు సాక్షిగా జీవిస్తున్నటువంటి వాడిని. సో నాకు మా వైఫ్కి సబితాకి ఇచ్చినటువంటి యొక్క దేవుని పిలుపుని బట్టి మేము కార్నర్స్టోన్ ప్రేయర్ హౌస్ అనేటువంటి ఒక పరిచర్యను మేము ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో ప్రారంభించాం. ఈ పరిచర్య ద్వారా ముఖ్యంగా ప్రార్థించడానికి, అదేవిధంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, ఎంతోమందిని ఆరాధనలో నడిపించడానికి, అదేవిధంగా దేవుని వాక్యాన్ని పంచుకొని విశ్వాసంలో నడిపించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక చిన్న పరిచయాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ విధంగా ఎవరైనా ఆహ్వానించినప్పుడు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. సో కాబట్టి లెట్ us స్టార్ట్ దిస్ విత్ ప్రేయర్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ దినమున తండ్రి ప్రభువా, మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. సజీవుల లెక్కలో ఉంచి ఆత్మస్వరూపి అయినటువంటి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాలో మీ ఆత్మను నింపినందుకు దేవా మీకు వందనాలు. ఈ దినం వరకు తండ్రి ప్రభువా మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు దేవా వందనాలు. ఈ దినమున ముఖ్యంగా ఈ యొక్క హోసన్నా గాడ్స్ ప్రెజెన్స్ అనేటువంటి యొక్క పేజ్లో తండ్రి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఎంతోమందిని ఆరాధనలోనికి నడిపించడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. సమస్త మహిమ ఘనత మీ నామమునకు చెల్లించుకోమని, మీ నామం మాత్రమే ఇక్కడ మహిమపరచబడేలాగున మా యొక్క సమయాన్ని ఉంచమని, మీ పరిశుద్ధాత్మలో మమ్మల్ని నడిపించమని, ఎవరైతే మాతో పాటు ఏకీభవిస్తున్నారో వారందరిలో మీ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచమని, పరిపూర్ణ హృదయంతో మిమ్మల్ని స్తుతించి మా హృదయములను, మా చెవులను, మా కన్నులను తెరుచుకొని మీ యొక్క వాక్యాన్ని వినేటటువంటి అవకాశాన్ని మాకు దయచేయండి. ఈ యొక్క సమయం మొత్తం మీ పాదాల చెంతకు అర్పిస్తూ మీ నామములో ప్రారంభిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రారంభిస్తున్నాం అయ్యా. ఆమేన్, ఆమేన్. సో లెట్ us read a word and then we will praise the Lord. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో నుంచి నేను చదువుతున్నాను. యోహాను భక్తుడు కలిగినటువంటి యొక్క దర్శనం గురించి మనం ఒక్క నిమిషం చూద్దాం. స్వరము, నేను నాతో మాట్లాడుచున్నటువంటి స్వరం ఏమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా, ఆమేన్. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడైతిని, కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్పాను. ఆమేన్. ఎస్, అవర్ గాడ్ జీసస్ క్రైస్ట్ మొదటివాడు, కడపటివాడు. హీ ఈజ్ ద ఫస్ట్ అండ్ హీ ఈజ్ ద లాస్ట్. He is the Alpha and Omega.
మృతుడనైతిని, కానీ ఇదిగో సజీవముగా యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, కాబట్టి త్వరలో నేను మీకోసం తిరిగి వస్తున్నానని యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. సో కాబట్టి పునరుద్ధానుడై సజీవుడిగా ఉన్నటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. సో లెట్ us all sing this first song. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు యేసయ్యా అనేటువంటి పాటను పాడుకుందాం. సో నాతో పాటు అందరూ ఏకీభవించండి. నేను పాడబోయే పాటలు అన్నీ తెలిసిన పాటలే, సో యూ కెన్ ఆల్సో జాయిన్ విత్ మీ. Jesus. Join with me when I'm singing this song. Thank you, Jesus. చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆరాధిద్దాం. Thank you, Jesus. We praise you. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా. పునరుద్ధానుడా నీవే మా ఆలాపన, నీకే మా ఆరాధన. థ్యాంక్ యూ జీసస్. నీ రూపము మాలో చూడడానికి నీ పుటము వేసావయా, నిత్య జీవముకైన ఉపదేశమును మాకు ఇచ్చావయా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాయో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాయో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా. ఎస్ జీసస్. ఒకని ఆయుష్, ఒకని ఆశీర్వాదం యేసయ్య చేతిలోనే ఉన్నది. మన సరిహద్దులలో నెమ్మది కలుగు చేయవాడు ఆయన. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దులలో నెమ్మది కలుగు చేయవాడును నేనే అని మెసేజ్. సో లెట్ us all sing, praise, worship him. Thank you Jesus. పడదామా?
ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా. నూతన యెరూషలేము సియోను మాకై నిర్మించుచున్నావు యేసయ్యా. ఆ నిరీక్షణే మమ్మల్ని జీవింపజేస్తున్నది. దట్ ఈస్ అవర్ హోప్ ఇన్ యూ లార్డ్. నూతన యెరూషలేము సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేము సియోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది మాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించి నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించి నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనానికి మారాధనా. పునరుద్ధానుడ నీవే మాలాపనానికి మారాధనా. పునరుద్ధానుడ నీవే మాలాపనా నీవే మారాధనా. థ్యాంక్ యూ జీసస్. పునరుద్ధానుడైనటువంటి దేవ, శిలువపై మరణముంది, మూడవ దినమున మృత్యుంజయుడువై పునరుద్ధానము పొంది తిరిగి పరలోకానికి ఆరోహణమై తిరిగి మరలా నేను మీ యొద్దకు వస్తున్నాను అని చెప్పారు తండ్రి. ఆయనను మీరు ఎలాగా వెళ్ళుట చూస్తున్నారో అలాగే ఆయన వచ్చుట చూచును అని లేఖనం భాగం తెలియజేస్తుంది. కాబట్టి
యేసయ్య ఏ విధంగా వెళ్ళాడు అదే రూపం, అదే యొక్క మహిమతో ఆయన తిరిగి రాబోచున్నాడు. సో దట్ ఈజ్ అవర్ హోప్. ఆ నిరీక్షణ మనలో రగులుచున్నది అనేటువంటి యొక్క పాటను మనం పాడి దేవుని నామాన్ని కనపరిచినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ విత్ మీ. సో తరువాత పాటగా నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే యేసయ్యా. నీవే నమ్మదగినటువంటి దేవుడవు, నీవే మా పక్షమున ఎల్లప్పుడూ నిలిచి ఉండే దేవుడు అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆరాధనా గీతాన్ని పాడుకుందాం. ప్లీజ్ జాయిన్ విత్ మీ along while I'm singing. స్తోత్రం తండ్రి జీసస్. నిన్న నేడు నిరంతరం మారనే మారడు యేసయ్యా. హల్లెలూయా. మన జ్ఞాపకాలలో చెరగనివాడు ఆయన మాత్రమే. ఇదిగో మృతుడైతిని కానీ సజీవుడిగానే ఉన్నాను, యుగ యుగముల వరకు ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. సో ఆయనని ఆరాధిద్దామా? పరిపూర్ణ హృదయంతో ఆయన ఆరాధిద్దాము. దట్ ఈస్ ఆల్. వర్షిప్ దట్ ఆల్మైటీ గాడ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ జీసస్. నీవే మా పక్షమై నిలిచి ఉండవాడు యేసయ్యా. నీవు మాత్రమే నమ్ముకొనదగినటువంటి సహాయకుడు యేసయ్యా అని చెప్తూ పాడుదాం ఈ పాటను. స్తుతి యాగం అర్పించువాడు ఆయనను మహిమపరచుచున్నాడు అని రాసిన ప్రకారం. దట్ ఈస్ వర్షిప్, ది ఆఫర్ ఆఫ్ సాక్రిఫైస్. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు యేసయ్యా. యేసయ్యా, నీ ప్రత్యక్షతలో బయలుపడిన శాశ్వతమైనటువంటి కృప, అవును, ఆయన ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి వరమే కృప. ఆ కృప మనల్ని ఎల్లప్పుడూ విడిచిపోదు అని చెప్తున్నాడు దేవుడు. విజయ పదమును నడిపిస్తాడు ఆయన కృపతో మనల్ని. సో వెన్ వి రిసీవ్ దట్ గ్రేస్, యు హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్ అండ్ ప్రైజ్ హిస్ నేమ్ for his goodness. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడినే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడినే శాశ్వత కృప నాకై. విడువదే నన్నెల్లప్పుడూ కృప, విజయ పదమున నడిపించెనే కృప. విడువదే నన్నెల్లప్పుడూ కృప, విజయ పదములు నడిపించెనే కృప. విస్తరి
చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. మా జ్ఞాపకాలలో చెరగని వాడవు. అవునయ్యా, మా జ్ఞాపకాలలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేవాడవు నీవయ్యా. మాతో పాటు ఎల్లప్పుడూ జీవించేవాడవు నీవే తండ్రి. నీ కృప అతిశయం మమ్మల్ని ఆదరిస్తున్నాయా. బంగారము కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలను గైకొనడమే ఎంతో ప్రియమైన ఉన్నదని రాసిన ప్రకారం మీ కృపను పొందుకుంటామయ్యా. జీసస్, ఆ కృపను మాణిక్య మణులను కూడా మరిపిస్తుంది. ఎస్, His grace is greater than everything in this world. Nothing is comparable to the grace of Jesus Christ. So join with me. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై. మరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమణులను మరిపించునే కృప. మరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమణులను మరిపించెనే కృప. మైమరచితిని నీ కృప తలంచినప్పుడు. అవునయ్యా, నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారడు యేసయ్యా. మన జ్ఞాపకాలలో చెరగని వాడవు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్లోరియస్ గ్రేస్. నీ కృప మమ్మల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్నాయి. దీర్ఘ శాంతం చూపిన ఆపై మాతో పాటు నీ కృప శాంతి సమరము చేస్తుంది. నీ కృప పొందుకున్నప్పుడు మనకు ప్రతి విషయంలో ప్రశాంతత కలిగి ఉంటుంది. ఆయన ఇచ్చే శాంతి ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా జీసస్. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘ శాంతము నాపై. యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘ శాంతము నాపై. ఆదుకొనే నన్నెల్లప్పుడు కృప శాంతి సమరము చేసేనే కృప. ఆదుకొనే నన్నెల్లప్పుడు కృప శాంతి సమరము చేసేనే కృప. మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోని. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచే
నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు యేసయ్యా. అవునయ్యా, మాతో పాటు ఎల్లప్పుడూ నిలిచి ఉండువాడవు, మమ్మల్ని ఎల్లప్పుడూ మీ కన్సైలో నడిపించేవాడు. నీ కృప చొప్పున తండ్రి ప్రభువా, నీ కృప మహదైశ్వర్యం చొప్పున మా జీవితాలలో మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. మా జీవితాలను మీరు మారుస్తున్నందుకు దేవా మీకు వందనాలు. మా జీవితాలను కట్టుతున్నందుకు దేవా మీకు వందనాలు. మా జీవితాలను మీకు సాక్ష్యంగా మలుస్తున్నందుకు దేవా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీరే గొప్ప దేవుడో తండ్రి, మీకు సాటి అయిన వాడు ఎవరూ లేరు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామనకు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిలో తండ్రి ప్రభువా యేసయ్యా, మీ యొక్క కృపతో నింపమని అడుగుచున్నాను. మీ దీవెనలను ఆశీర్వాదాలను వారి జీవితంలో దయచేయమని అడుగుచున్నాను. యేసయ్యా, మీకు సాక్షిగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మీకోసం ఎలా బ్రతకాలో నేర్పించండి తండ్రి ప్రభువా. మీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎలా మేము ముందుకు తీసుకెళ్లాలో మీ ఆత్మశక్తితో మాకు తెలియచేయమని అడుగుచున్నామయ్యా. మీలో జ్ఞానము కొదువై ఉన్నవాళ్ళ అది దేవుడిని అడగండి, ఆయన ఇస్తాడని చెప్తున్నాడు యాకోబు పత్రికలో. ఆ యొక్క లేఖనం ప్రకారం యేసయ్యా, మాలో మీ జ్ఞానాన్ని నింపమని అడుగుచున్నాను తండ్రి. మాలో మీ యొక్క జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, పరలోకం నుంచి వచ్చే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను. ఈ లోక జ్ఞానం మమ్మల్ని ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళదేమో, కానీ అది మమ్మల్ని నిత్యంలోనికి నడిపించలేనటువంటి జ్ఞానం. కానీ యేసయ్యా, మీరిచ్చు జ్ఞానం, పరలోకం నుంచి వచ్చు జ్ఞానం, పరలోకం నుంచి వచ్చు ప్రతి ఈవి శ్రేష్టమైనది అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ యొక్క పరలోకం నుంచి వచ్చు జ్ఞానం కేవలం అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే వస్తుంది. ఎందుకంటే యేసయ్య మాత్రమే దేవుని జ్ఞానమును, దేవుని శక్తి అయి ఉన్నాడు అని లేఖనం చెబుతుంది. కాబట్టి మీరే మా జ్ఞానము, మీరే మా శక్తి. మా బలహీనతల్లో మా శక్తి మీరే తండ్రి యేసయ్య. మేము ఎలా జీవించాలో నేర్పించేవాడు నీవు, మీలాగా ఎలా బ్రతకాలో మమ్మల్ని నడిపించేవాడు నీవు మాత్రమే నమ్ముచున్నాము తండ్రి. ఈ యొక్క ఆరాధన సమయంలో తండ్రి ప్రభువా, ఇక ముందు కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తరువాతగా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును అనేటువంటి ఒక ఆరాధన గీతాన్ని మనం పాడుకుందాం. మనల్ని తల్లిలా లాలించువాడు, తండ్రిలా ప్రేమించువాడు యేసయ్య మాత్రమే. ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకొని నేను నడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు మన ప్రభు. కాబట్టి లెట్ us all sing, పరిపూర్ణమైనటువంటి హృదయంతో చెప్దాం, తల్లిలా లాలించువాడవు నీవేనయ్యా, తండ్రిలా ప్రేమించువాడవు నీవేనని యొక్క పాట పాడి దేవుడి నామాన్ని కనపరుద్దాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. అవునయ్యా, ప్లీజ్ జాయిన్ విత్ మీ. నీవు మాత్రమే యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించువాడు నీవే, తండ్రిలా ప్రేమించువాడు నీవేనేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరువను,
చూడు నా అరచేతిలో నేను చెక్కుని ఉన్నాను అని చెప్తున్నాడు యేసయ్య. నీ పాదము త్రుటిల్ల చేయవాడును కాదు, నీ పాదమును ఎత్తి పట్టుకుని నడిపించేవాడును నేను. నిన్ను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. నమ్ముచున్నావా? ప్రేమైన వారలారా, నమ్మితే నాతో కలిసి పాడండి. తల్లి అయినా మరచునేమో, తండ్రి అయినా మరచునేమో, నీవు మాత్రం మమ్మల్ని మరవ యేసయ్య. తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. అవునయ్యా. తల్లి అయినా మరచునేమో, నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఈ పర్వతాలు తొలగిపోవచ్చు, ఈ మెంటలన్నీ తత్తరవచ్చు, కానీ నా కృప నిన్ను వీడిపోదు అని చెప్తున్నాడు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించువాడును నేను. నీ భారమంతా మోసి నా శాంతిని నీకు ఇస్తానని యేసయ్య వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం మనకిచ్చినాడు దేవుడు. ఆ వాగ్దానాలను మన జీవితంలో స్వతంత్రించుకోవాలి. జీసస్. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. ప్రైజ్ యు లార్డ్. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. థ్యాంక్ యూ జీసస్. తల్లిలా లాలించువాడు, తండ్రిలా ప్రేమించువాడు. చూడండి ఎంత గొప్ప వాగ్దానాలు మన జీవితంలో ఆయన ఇచ్చి ఉన్నాడు. సో ఇలాంటి వాగ్దానాలను మనం పొందుకున్నప్పుడు మనం ఎలాగుండాలి? దేనికి భయపడాలి? దేని గురించి మనం భయపడాలి చెప్తున్నాడు దేవుడు. నా కృప నిన్ను విడిచిపోదు, దిగులు పడకు, భయపడకు. కుడి చేతితో నిన్ను నేను పట్టుకొని నడిపిస్తాను అని చెప్తున్నాను. నిన్ను విమోచిస్తాను అని చెప్తున్నాను. నా శాంతిని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు దేవుడు. సో డు నాట్ వరీ అండ్ డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి చింతపడకుండా, దేని గురించి దిగులు పడకుండా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే ఆయనను మనను గురించి చింతించుచున్నాడు కనుక అని పేతురు భక్తుడు తెలుపుతున్నాడు. సో we have to be rejoicing when we are worshiping the Lord.
సో తర్వాత పాటగా నూతన గీతము నే పాడగా అనేటువంటి పాట పాడుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. Praise you, Jesus. Hope you know this song. Please join with me. నూతన గీతం నీ పాడదని యేసయ్యా, మనోహరుడైనటువంటి యేసయ్యా, నీవు చూపినటువంటి ప్రేమను మర్చిపోనయా, ఏ స్థితిలోనూ మర్చిపోను తండ్రి. సమర్పణతో నిన్ను సేవించదనేసయ్యా, సజీవుడనై నిన్ను ఆరాధించదనేసయ్యా. చెప్దామా? సమర్పణతో నిన్ను సేవించదనేసయ్యా, సజీవుడనై నిన్ను ఆరాధించదనేసయ్యా. Praise you, Jesus. Hallelujah, Jesus. Let us sing this. నూతన గీతము నీ పాడేదా, మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేదనిన్నే. సమర్పణతో సేవించేదను నిన్నే, సజీవుడనై ఆరాధించేదనిన్నే. నూతన గీతము నీ పాడేదా, మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. ఆయన చూపిన ప్రేమను మనం ఏ క్షణంలో మరొకడు. మనలో ఏముందని చెప్పి ఆయన పరలోకం నుంచి విడిచి మనం ఇంకనూ పాపులై ఉండగా ఆయన సొంత రక్తమును చిందించాడు, తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఏ స్వార్థము లేనటువంటి ఆయన యేసయ్యా, ఆయనకు సాటి ఎవరు? There is no one, Lord. It's you, only you. కొలువు చేసి ప్రేమించినావు, కోరతగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. పాడదామా? నోరు తెరిచి పాడదామా? జాయిన్ విత్ us. కొలువు చేసి ప్రేమించినాను, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా
కడలి తీరం కనపడిన వేళ, కడలి కెరటాలు వేధించినటువంటి వేళ, మన జీవితాలలో ఎన్నో రకాలైన శోధనలు, శ్రమలు అలల సంద్రం వలె ఉప్పొంగుతూ ఉంటాయి. కానీ అలాంటి సమయంలో చాలా ప్రశాంతముగా, నెమ్మదిగా నీటి పైన నడిచే యేసయ్య నీ ముందున్నాడు. మరొకరు కరుణమూర్తిగా దిగి వస్తాడు మన కోసం. ఆపదలలోంచి మనం చేయి పట్టుకొని పైకి లేపగలడు ఆయన మాత్రమే. ఆయనకు సాటి ఎవరూ లేరు. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. ఎవరూ లేరయా, ఇలాగా నీటిమైన నడిచేవారు ఎవరూ లేరు తండ్రి. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చినా నీకు సాటెవ్వరు. చెప్దామా? నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నీ పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. మేఘములలో సంద్రమును, నీటిని దాచి సంద్రములలో మార్గమును కూడా చేయగలవాడు మన దేవుడు. మంటి ఘటములలో మహిమాత్మను నింపేవాడు మన దేవుడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. Yes, no one is besides you, Lord. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. చెప్తామా? నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నూతన గీతము నీ పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. నూతన గీతము నీ పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలోనైనను.
థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. మీరు చూపినటువంటి ప్రేమను ఏ క్షణము మేము మరోనేసయా. మీరే మాకు తోడే ఉండి నడిపించేవాడు తండ్రి. కడలి తీరాలు, కడలి కెరటాలు మమ్మల్ని ముంచాలని చూస్తున్నా, కడలి తీరం కనపడకపోయినా కానీ ఆ యొక్క కడలిలో, ఆ యొక్క అల్లల సంద్రంలో, మా ధోనిలో కూడా మీరు ఉన్నారు తండ్రి. అది మర్చిపోకుండా యేసయ్యా శాంతితో సమాధానం కలిగి జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. శ్రమలలో కూడా మీరు మాకు తోడే ఉన్నారని, మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముచున్నామయ్యా. నమ్మిన వానికి సమస్తము జరుగునని చెప్తున్నాడు. నమ్ముట నీ వలనైతే దేవుని మహిమను చూస్తామని చెప్తున్నాడు దేవుడు. సో డూ యూ బిలీవ్? whoever is watching this live, do you believe that God is going to do great things in your life? Yes, believe with a whole heart. ఏ సమస్య ఆయన ముందు పెద్దది కాదు. మన ముందు అది పెద్ద సమస్య ఉండొచ్చు, కానీ దేవుని ముందు ఏది పెద్ద సమస్య కాదు. ఇట్స్ ఎ సింపుల్ థింగ్ ఫర్ గాడ్. ఆకాశమును, భూమిని, భూమిలో ఉన్న సమస్తమును సృష్టించిన వానికి ఏది అసాధ్యమైనది లేదు. సో బిలీవ్ ఇట్ and you will receive that whatever you believe in Jesus name. Amen. కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. సో ఫార్ ఇప్పటివరకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ. సో కాబట్టి కొన్ని నిమిషాలు నేను మీతో ఈ దినమున ఏదైతే పంచుకోవాలనుకుంటున్నానో, దేవుడు నా హృదయంలో ఏ యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని నాకు పరిశుద్ధాత్మ ప్రేరణ కల్పించాడో ఆ యొక్క కొన్ని వాక్య భాగం మనము we will meditate today. So for that, let us all open the Bibles, and before that let us pray. Thank you Jesus. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. నేను కాదు తండ్రి యేసయ్యా, మీ ఆత్మశక్తితో నన్ను నడిపించమని అడుగుచున్నాను. నా నోటిలో మీ వాక్యం ఉంచమని అడుగుచున్నాను. వినుచున్నవారు తండ్రి ప్రభువా, తమ హృదయములలో తండ్రి ప్రభువా అది విని హృదయంలో భద్రపరుచుకునేటువంటి సహాయాన్ని దయచేయమని తండ్రి ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మొట్టమొదటిగా క్రైస్తవులుగా, మనము విశ్వాసులుగా, యేసు ప్రభు యొక్క అనుచరులుగా మనము మన యొక్క విశ్వాస జీవితంలో ఎలాగా నడుస్తున్నాం అనేటువంటి కొన్ని విషయాలు, ఎలాంటి అనుభవాలను మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. సమర్పణ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. సో సమర్పణ ఎప్పుడైతే మన జీవితాలలో ఆ యొక్క సమర్పణ అనేది ఉంటుందో అప్పుడే మనము మెల్లమెల్లగా కొద్దిగా ఈ యొక్క విశ్వాస నడకలో మనము ఇంప్రూవ్ అవుతూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ చివరి మన గోల్ని రీచ్ అవ్వగలం. మన గోల్, వాట్ ఈజ్ అవర్ గోల్? సంపూర్ణత వైపుకు మనము అడుగులు వేస్తున్నాం. సో దట్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, గాడ్ ఈజ్ లుకింగ్ ఇన్ అస్. ప్రతి ఒక్క విశ్వాసి నడకలో సమర్పణ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫెయిత్, అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ విల్ బి లైక్ సబ్మిషన్ టు ద గాడ్, డెడికేటింగ్ అవర్ లైఫ్స్ టు ద గాడ్. Submission, dedication that leads to the completeness, the perfection. సంపూర్ణత వైపుకు మనల్ని అది నడిపిస్తుంది. సో వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ వన్ హోప్. మనందరికీ తెలిసిన విషయమే. దట్ ఈస్ వాట్ మారనాథ, ది లార్డ్ కమ్, లార్డ్ కమింగ్. సో దట్ ఈస్ ఎట్ దట్ టైమ్, దట్ ఈస్ వాట్ అవర్ హోప్ ఇన్ అవర్ లైఫ్స్. యేసయ్యను మనము ఆ యొక్క రాకడలో మనం ఆయనను చూడడానికి, ఆయనతో పాటు మనము జీవించడానికి, ఆ నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ మనకు దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి అదే మన గోల్ అయినప్పుడు మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం? వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ది సబ్మిషన్, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డెడికేటింగ్ టు ద లార్డ్ అవర్ లైఫ్స్. సమర్పణ అనేది మనం కొద్దిగా రూపాంతరపరుస్తూ చివరికి క్రీస్తు పోలిన వారిగా మనలను సంపూర్ణపరుస్తుంది. చూద్దాం, యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అక్కడ ఏం చెప్తున్నానంటే 1వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షముల అనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆయన ఏర్పరచుకున్నటువంటి వారిని, అనగా విశ్వాసుల గురించి, అనగా
మన గురించి ఇక్కడ యొక్క వాక్యం మాట్లాడుతుంది. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములు అనియు, అదేవిధంగా యెహోవా నాటిన చెట్లు అనియు వారికి పేరు పెట్టబడును. దే విల్ బి కాల్డ్ ద ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్. We will be called the trees, the oaks of righteousness, and the trees which are planted by God. We are like a trees planted by God, not by people. మనుషులు నాటినటువంటి చెట్లు వంటి వారము కాదు మనం. దేవుడు నాటినటువంటి చెట్లు. ఆయన నాటిన చెట్లు ఆయనే వృద్ధి చేయగలవాడు, ఆయనే అభివృద్ధి చేయగలవాడు. సో ఫైనల్లీ our aim, our goal is like we need to be like the trees of righteousness. నీతి అనేటువంటి మస్తకి వృక్షముల వలె మనము సంపూర్ణత వైపు, పరిపక్వత వైపు, మెచ్యూరిటీ వైపుకు మన యొక్క జీవితాలను ఆ యొక్క దారిలో మనము మూవ్ చేయాలి. ఆ విధంగా వీ హ్యావ్ టు మూవ్ టువార్డ్స్ దట్. సో ద ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్, ఇట్స్ నాట్ లైక్ ఇండివిజువల్, ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్, లైక్ ఆయన శరీరమై ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కలిసి క్రీస్తులో సంపూర్ణత వైపుకు అడుగులు వేయాలనేదే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిరీక్షణ మనలో ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. జీసస్ ఇక్కడ ఏం రాసిందంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, అదేవిధంగా ఇందువలన దేవునికి మహిమా స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటముగాను నిర్దోషులుగాను ఉండాలి అని ఇక్కడ పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం. See, there are two things. మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి. మీ అభివృద్ధి అనేది దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలి. అదేవిధంగా మీరేమన్నారని, యేసుక్రీస్తు వలనటువంటి నీతి ఫలములతో నిండుకొనిన వారై, ఆయన రాకడకు మీరు ఎలా ఉండాలంట, నిష్కపటులుగా నిర్దోషులుగా ఉండాలంటున్నాడు. సో there are two things. We need to grow, అభివృద్ధి పొందాలి. అదేవిధంగా నీతి ఫలములతో నిండుకొనిన వారై మీరు అంతకంతకు అభివృద్ధి పొంది నిర్దోషులుగా ఉండాలంట, నిష్కపటముగా ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు లేఖనంలో తెలియజేస్తున్నాడు. So how the trees will be? Trees also will be like that. Trees is just like it's a plant, but it will be grow day by day. And you know మీరు ఆ యొక్క అభివృద్ధిని మనం కళ్ళారా చూడగలం. ఒక చెట్టు యొక్క అభివృద్ధిని ఎలా ఉంటుందో దాన్ని చూడగలం. అది పెరిగి పెద్దదై ఏమవుతుంది, అది ఫలములను ఇస్తుంది. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలకు అది ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనమందరము క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగుటకు ఎదురు చూచుచున్నాము అని పౌలు భక్తుడు కూడా తెలుపుతున్నాడు. మనమందరము క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతను కలవారు మగుటకు మనం ఎదురు చూస్తున్నాము అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాసి ఉంది. విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగుట వరకు మనము క్రీస్తును కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను కలిగి ఉండే వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. సో దాట్ ఈజ్ వాట్ అవర్ లైఫ్ షుడ్ బి. క్రీస్తుకు కలిగిన ఆ సంపూర్ణతను కలిగి ఉండాలంటే యాజ్ ఎ బాడీ, కలెక్టివ్ బాడీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్ గోల్ టు బీ టు గో టువార్డ్స్ ద పర్ఫెక్షన్, మెచ్యూరిటీ, పరిపక్వత, సంపూర్ణత వైపుకు మన అడుగులు లేనంటే మన జీవితంలో ఏదో లోటు ఉందని అర్థం. If you are not walking towards the perfection, or if you are not going towards the maturity in our faith or in our hope, then we are lacking something in our lives. అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తు కలిగిన సంపూర్ణత కలిగిన వారమే అంటే యేసయ్య పరిపూర్ణతలో పాలి భాగస్తులు అవడానికి ఒక్క శరీరంగా మనం అందరము సంపూర్ణత వైపుకు రూపాంతరపరచబడుతున్నాం.
So that is what we need to keep it in mind. We are being transformed into the likeness of Christ. క్రీస్తు పోలికలోనికి మనము మార్చబడుతూ ఉన్నాము. It should be like individually we have to do that. Individually you have to grow to transform into the likeness of Christ. అదేవిధంగా ఒక సార్వత్రిక సంఘముగా సంపూర్ణత వైపుకు మనము అడుగులు వేయాలి. So that is a responsibility, individual responsibility, and also as a collective responsibility. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ విధంగా పౌలు భక్తుడు తెలుపుతున్నాడు. మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ యందు ఎలా ఉండాలంట? నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక అని రాస్తున్నాడు. క్రీస్తు యొక్క రాకడలో మీ ఆత్మ, మీ జీవము, మీ యొక్క శరీరం, ద సోల్, ద బాడీ అండ్ ద స్పిరిట్, దీస్ 3 షుడ్ బి బ్లేమ్లెస్. నిందారహితముగా అదేవిధంగా సంపూర్ణంగా ఉండునట్లు, ఆయన వచ్చినప్పటికీ మనం సంపూర్ణంగా ఉండునట్లు, అనగా మనం ఆ యొక్క పర్ఫెక్షన్ వైపుకు, ఆ యొక్క సంపూర్ణత వైపుకు, ఆ పరిపూర్ణత వైపుకు అడుగులు వేయాలని ఆ యొక్క పౌలు అక్కడ చెప్తున్నాడు. కానీ ఇది మన సొంతంగా జరిగేది కాదు. ఎందుకంటే మనల్ని పిలుచుకున్నవాడు ఆయన రక్షణలోనికి, ఆయన కుమార్తెలుగా పిలుచుకున్నవాడు ఆయనే. కాబట్టి తప్పకుండా సహాయం చేసేవాడు కూడా ఆయనే. అక్కడ రాస్తుంది కదా, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగ చేయను మీన్స్ హీ విల్ హెల్ప్ us to go into that perfection, to achieve that particular maturity in our lives. Amen. Hallelujah. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసినటువంటి ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో మనకు తెలిసింది. ఇర్మియా ఒక కుమ్మరి ఒక పాత్ర గురించి అక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. చాలామంది విశ్వాసులు అనుకుంటారు, మనం క్రీస్తుని నమ్మాము, రక్షణ పొందుకున్నాము అంటే మనము వీఆర్ డన్, వీఆర్ లైక్ ఎ బ్యూటిఫుల్ వెజల్, మనకు అందమైన పాత్రగా మారిపోయాము అనుకుంటారు. కానీ మనము ఇంకా జిగట మన్నువారమే. వీఆర్ స్టిల్ లైక్ ద క్లే. మనం ఇంకా జిగట మన్నువారమే. ఇంకా మనం ఆయన చేతిలో ఆ యొక్క ప్రాసెస్లో ఉన్నాం. మనం ఇంకా ఆయన చేతిలో ఉన్నవారమే. అందమైన పాత్రగా మార్చేందుకు మనము ఎదురు చూస్తున్న వారం. So we have to know that we are not still beautiful vessel that came out into the good shape. We are still in the process of getting into that. Amen. So భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి అంటున్నాడు దేవుడు. చూద్దాం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను అని రాసి ఉంది. చూసారా, ఆయన చేయుచుండగా కుమ్మరి ఆ చేతిలో నుండి విడిపోగా అని రాసింది. ఈజ్ దట్ ద ఫాల్ట్ ఆఫ్ పోటర్ ఆర్ ఈజ్ దట్ ద ఫాల్ట్ ఆఫ్ ద క్లే? విడిపోగా అంటే విడిపోవడం అనేది, ఆ చేతిలో నుంచి జారిపోవడం అనేది ఆ కుమ్మరి యొక్క తప్పు కాదు, ఆ కుమ్మరి యొక్క ప్రాబ్లం కాదు. బికాస్ ద క్లే ఈజ్ అనేబుల్ టు బీ స్టాండ్ ఆర్ సిట్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలో ఉండలేక అది విడిపోతూ ఉన్నది అని చెప్తున్నాడు. కానీ ఆ జిగటమన్ను తిరిగి మరలా తీసుకుంటున్నాడు దేవుడు. అగైన్ హీ ఈస్ టేకింగ్ దట్ అండ్ హీ వాంట్స్ టు మేక్ ఇట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వెజల్. మరి ఒక కుండ చేసని అని రాస్తుంది. కాబట్టి మీరు నా చేతిలో ఉన్నవారు ఇలాంటి వారే. సో మనమందరం ఆయన చేతిలో ఇలాగా ఒక జిగట మన్ను గలవారమే. కాబట్టి మనం ఎప్పుడు జారిపోవడానికి, ఆ చేతిలో నుంచి జారిపోవడానికి మనం ఎదురు చూడకూడదు, మనం ప్రయత్నించకూడదు. అలాగని మనము వీఆర్ ఆల్ పర్ఫెక్ట్ ఇన్ ద షేప్, మనం ఒక అందమైన ఒక బ్యూటిఫుల్ పాట్గా, ఒక అందమైన పాత్రగా మలచబడ్డం ఆల్రెడీ అనేటువంటి ఒకమైనటువంటి ఆలోచన కూడా ఉండకూడదు. బికాస్ వీఆర్ ఇన్ బిట్వీన్ దాట్, వీఆర్ స్టిల్ ఇన్ దట్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. అందుకే చెప్తున్నాను, మనము సంపూర్ణత వైపుకు ఎప్పుడైతే సమర్పణ ఉంటుందో మన జీవితంలో, ఎప్పుడైతే ఆ యొక్క మన్నులాగా మన ఆయన చేతికి సమర్పణ జీవితాన్ని మనం సమర్పించుకుంటామో, దెన్ హీ విల్ హెల్ప్ us
టు మౌల్డ్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ షేప్. ఆ యొక్క పాత్రను, ఆ యొక్క మన్నును అందమైన పాత్రగా ఎలాగ మార్చాలనుకుంటున్నాడో అలాగ ఆయన చేస్తాడు. ఆమేన్. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అని రాసింది. చూసారా, ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్నటువంటి ప్రతివాడు ఎలాగుండాలంట? పవిత్రుడై ఉండినట్లు. ఆయన పవిత్రుడై ఎలా ఉన్నాడో తను కూడా పవిత్రునిగా ఉన్నట్లు చేసుకొనును అంటున్నాడు. చేసుకొనును. సో యూ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ హోలీ because he is holy. If you are expecting, if you are in a hope of Jesus, you also need to be like holy. అదే అక్కడ రాస్తుంది. కాబట్టి పవిత్రత, పరిశుద్ధత అనేది మనల్ని ఆ సంపూర్ణత వైపుకు నడిపిస్తుంది. క్రీస్తును పోలిన వారమై మారేలాగా మనకు సహాయం చేస్తుంది. అవును కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం రాసి ఉంటుంది. ఏమని? పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు చూడడు అని రాస్తుంది. ఎస్, సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ హోలీనెస్. యూ హ్యావ్ టు స్ట్రైవ్ అంటే మనం ప్రయత్నించాలి. ఆ యొక్క పరిశుద్ధత వైపుకు మనము అడుగులు వేసేలాగా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనము క్రీస్తును పోలిన వారమై మారేలాగా మనకు సహాయం దయచేస్తాడు దేవుడు. కాబట్టి ఐ వాంట్ టు క్విక్లీ గో త్రూ ఫ్యూ థింగ్స్. ఒక విశ్వాస జీవితంలో ముఖ్యంగా 3 అనుభవాలు అనేవి ఉండాలి అని ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 అనుభవాలను మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ఆ యొక్క సంపూర్ణత వైపుకు, ఆ యొక్క పరిపక్వత వైపుకు మనము అడుగులు వేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. మొట్టమొదటిది, యేసులోనికి బాప్తిజం పొందినటువంటి అనుభవం. ద ఎక్స్పీరియన్సింగ్ ఇన్ బాప్టిజం ఇన్ టు జీసస్ క్రైస్ట్. యేసులోనికి బాప్తిజం పొందినటువంటి అనుభవం. రెండవది, పరిశుద్ధాత్మలో నడుచుకునే అనుభవం. ఎక్స్పీరియన్సింగ్ ద వాకింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అండ్ ద థర్డ్ వన్, పరిశుద్ధాత్మలో ఫలించే అనుభవం. ఎక్స్పీరియన్సింగ్ బేరింగ్ ఫ్రూట్స్ ఇన్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో వాట్ ఆర్ దోస్ 3? యేసులోనికి బాప్తిజం పొందిన అనుభవం, పరిశుద్ధాత్మలో నడుచుకుంటున్నట్టు అనుభవం, ఆత్మలో ఫలించేటటువంటి అనుభవం. సో వెన్ యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ experiences in your life, then you will know that you are in a right direction. నువ్వు సరైన మార్గంలో, నీ విశ్వాస యాత్రలు సరైన మార్గంలో వెళ్తున్నావు అనేది తెలుస్తుంది. సో లెట్ us start each one few minutes. మొట్టమొదటిది, యేసులోనికి బాప్తిజం పొందిన అనుభవం. ఇది చాలా ముఖ్యమైనది. ఒక విశ్వాసకి ఈ అనుభవం లేకుండా మనం ముందుకే సాగలేం. ఇప్పుడు నేను చెప్పిన జిగిట మన్ను. సో ఆ మన్ను ఆ యొక్క సార మీదకు రావాలంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ దట్ బిగినింగ్ ప్రాసెస్. ద క్లే నీడ్స్ టు మిక్స్ విత్ వాటర్ అండ్ మేక్ ఇట్ రెడీ టు గో ఆన్ టు దట్ పర్టికులర్ వీల్. సింపుల్గా we cannot put any kind of simply that clay onto that, and then we cannot make anything. So you have to mix proportion of water in that, and then you can start making something, right? సో ఇలాంటిదే మన జీవితంలో కూడా, మన పాపపు జీవితంలో నుంచి మనము మొట్టమొదట విశ్వాస జీవితంలోనికి అడుగుపెట్టి ముందుకు సాగాలి అంటే మొట్టమొదటిది ఈ అనుభవం అనేది తప్పనిసరిగా ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. People might have a different kind of opinions about the baptism, but I'm not here to talk about those things. But if time permits, sometime later in future also I can explain. But right now my point is experiencing the baptism into Jesus Christ. I'm talking about యేసు క్రీస్తులోనికి బాప్తిజం పొందినటువంటి అనుభవం అనేది మనలో ఎంతమందికి ఉంది? సో యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ రాసి ఉంది. సో యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో 5వ వచనంలో యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అన్నది. ఆమేన్.
See, it's clearly Jesus is saying, you have to be born with water and the Spirit. Born of వాటర్ అండ్ ద స్పిరిట్. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వాడు జన్మించితే గాని అతను కానీ ఆమె ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. Such a straightforward, perfect answer that Paul is giving. When you are baptized into Jesus Christ and you were, మీరు ఆయన ఏం చేస్తున్నారు? ధరించుకొని ఉన్నారు. అదే నేను చెప్పే అనుభవం. యేసులోనికి బాప్తిసం పొందిన అనుభవం అంటే మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అనేది మర్చిపోకూడదు. When you have that experience, then you are baptized into Jesus Christ. ఇక్కడ ఏం చెప్తుంది? క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటే we are identifying ourselves with Christ. yes, ఒక ప్రొఫెషన్కి సంబంధించినటువంటి డ్రెస్ వేసుకుంటే హీఈస్ ఇంజనీర్, హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ ప్లంబర్ అని ఎలాగ మనం అని చెప్తామో, వెన్ యూ హ్యావ్ దట్ క్రైస్ట్ ఆన్ యూ, మీ ఐడెంటిటీ క్రీస్తుని ధరించుకున్నాము అంటే దెన్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్. మీ యొక్క గుర్తింపు అక్కడ అనేది పోతుంది. యేసయ్యే మన గుర్తింపుగా మారాలి. మన గుర్తింపు ప్రభు ద్వారా రావాలి. ఇతను maybe our identity in this world is secondary, but our main identity is the Jesus Christ. ఫలానా అని ఇతను అనడం కాదు మన గుర్తింపు. యేసయ్య బిడ్డ, దేవుని బిడ్డ, యేసయ్యను అనుసరించువాడు, యేసయ్యలో విశ్వాసం ఉంచి జీవిస్తున్నాడు. హీ ఈజ్ ద రియల్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేలాగా ఆ అనుభవాన్ని మనం పొందుకొని ఉన్నామా? యేసును ధరించుకొని జీవిస్తున్నటువంటి అనుభవాన్ని పొంది ఉన్నామా? చదువుదాం రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. అక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందామని మనం ఎరుగమా? Why are you forgetting that? You are also baptized into his death అని చెప్తున్నాడు. అదేవిధంగా తండ్రి వలన, తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సెకండ్ థింగ్, we are buried with Christ. ఫస్ట్ థింగ్, ఆయనతో పాటు మనము సిలువ వేయబడ్డాం, రైట్, మరణం పొందాం. అదేవిధంగా ఆయనతో పాటు మరణము పాతి పెట్టబడ్డాం. తరువాతదిగా 5వ వచనం, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉన్న ఎడల పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో పాటు మనము ఐక్యమై ఉన్నాం. సో వీఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్ విత్ హిజ్ రిజరెక్షన్. కాబట్టి మూడవదిగా మనము ఆయనతో పాటు పునరుద్ధానం అయ్యాం. నూతన జీవములోనికి, నూతన సృష్టిగా మనము పునరుద్ధానం అయ్యామని చెప్తున్నాడు పౌలు. సో వాట్ ఎ గ్రేట్ వర్స్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. వెన్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, డోంట్ ఫర్గెట్ దట్ యేసయ్యతో పాటు మనం సిలువ వేయబడ్డాం, యేసయ్యతో పాటు మనం పాతి పెట్టబడ్డాం, యేసయ్యతో పాటు మనం తిరిగి లేచాం అని నమ్మాలి. సింపుల్గా యేసయ్య సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు అని నమ్మడం కాదు. ఆ యొక్క ప్రక్రియలో నువ్వు నేను కూడా ఆ ప్రక్రియ గుండా వెళ్ళాము అనేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే అది నిజంగా యేసులోనికి పొందిన బాప్తిజంగా మనం. yes, how many of you have that kind of an experience in your journey of faith? How can I go back which is already dead? నేను ఎప్పుడైతే పాతి పెట్టబడ్డానో, ఎప్పుడైతే నేను మరణించి పాతి పెట్టబడ్డానో, తిరిగి లేచానో, నేను తిరిగి మళ్ళీ ఆ యొక్క చనిపోయిన స్థితిలోనికి ఎలా వెళ్తాను అని ఆలోచించావా ఎప్పుడైనా? How can I go back to the deadly things which are already dead?
సో యూఆర్ గెటింగ్ మై పాయింట్. కాబట్టి మనలో చాలామంది ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నారు. యేసులోనికి పొందిన బాప్తిసం అని వారు ఎరుగక తిరిగి వారు వదిలేసినటువంటి పాత జీవితంలోనికి వారు వెళ్తున్నారు, వెళ్ళాల్సి వస్తుంది. సో ఒకసారి మనం ఆలోచించాలి, ఇది సరైనటువంటి ఆ యొక్క మార్గం కాదు. యూ కెనాట్ గో బ్యాక్ టు ద స్టేట్ వేర్ యూ డెడ్ అండ్ యూ కమ్ అగైన్. ఎందుకంటే ఆయన ఇచ్చినది మనకి నూతన సృష్టి, నూతన జీవం. ఆయన పునరుద్ధానుడై ఆ పునరుద్ధానం యొక్క సాదృశ్యంతో పాటు మనం కూడా ఐక్యమై ఉన్నామంటే వీఆర్ ఆల్సో రిజన్. మనం కూడా లేపబడిన వారం. ఎప్పుడైతే లేపబడిన వారమో అది మనం కాదు, ఇంకా అదే వి విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో సెకండ్, రెండవ అనుభవం ఏం చెప్పాను? పరిశుద్ధాత్మలో నడుచుకునే అనుభవం. ఎప్పుడైతే మొట్టమొదట యేసు లోనికి పొందిన బాప్తిజం అనుభవాన్ని మనం పొందుకుంటామో, తరువాతగా మనము ముందుకు సాగాల్సినటువంటి అనుభవం పరిశుద్ధాత్మలో నడుచుకునేటటువంటి అనుభవం. 2 కొరింథీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు పౌలు: జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందినటువంటి తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఎవడైనను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన, ఇదిగో కొత్తవి అన్నీ నూతనమాయని చెప్తున్నాడు. ఎస్. So when you are experiencing the baptism into Jesus Christ and you know that you are risen with Christ and you are not living for yourself, ఇది గుర్తుపెట్టుకో. You are not living for yourself and I am not living for myself, because the life what God has given, it's not mine. జీవించు వారిక మీదట తమ కొరకు కాక ఎవరి కోసం బతకాలంట? తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. తిరిగి లేచిన వాడైనటువంటి యేసు ప్రభువు కొరకే జీవించాలి. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్నాము, క్రీస్తులో నేను బాప్తిసం పొందాను అనేటువంటి మాట మాట్లాడుతున్నామంటే యు జస్ట్ థింక్ దట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. న్యూ క్రియేషన్ ఇస్ నాట్ దట్ అవర్ బాడీ, it's the spirit is the new. The spirit which has given to us is being renewed by the God. అదే కదా ఆ యొక్క నికోదేముకు యేసయ్య చెప్తాడు, ఆత్మ మూలముగా జన్మించినది ఏమై ఉన్నది? ఆత్మయే ఉన్నది. హోలీ స్పిరిట్ ఇన్సైడ్ us is that evidence that we are born again. నేను తిరిగి జన్మించాను, నేను ఏమంటారు చెప్తుంటారు విశ్వాసం, నేను తిరిగి జన్మించాను, బాప్తిజం పొందాను, తిరిగి జన్మించాను అంటారు. వాట్ ఈస్ దట్ ఆల్ అబౌట్? హోలీ స్పిరిట్ ఇన్సైడ్ యూ ఈజ్ ద ఎవిడెన్స్, ఓన్లీ ఎవిడెన్స్ దాట్ యు ఆర్ బోర్న్ అగైన్. పరిశుద్ధాత్మ అనేది మనము పొందుకోలేదంటే హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ బోర్న్ అగైన్? యూ హ్యావ్ టు రిసీవ్ దట్ హోలీ స్పిరిట్. Throughout the Bible, that is the process. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుకొనేదరని పేతురు మొదటి ప్రసంగంలో అపొస్తల కార్యములలో చెప్పి ఉన్నాడు. రైట్? సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియల్లీ గెట్ దిస్. ఈవెన్ టీచర్, the Nicodemus also didn't get that. How can I go back and born again? No. You need to born again, reborn in the Spirit. And you need to receive that Holy Spirit, and you let your spirit be renewed, and that will be a new creation in Jesus Christ. Right? పరిశుద్ధాత్మలో నడుచుకునే అనుభవం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. అసలు did I really receive Jesus, Holy Spirit? నేను పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నానా, పరిశుద్ధాత్మలో నడుస్తున్నానా అనేటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా కొంతమంది ఉంటారు. ఎస్, బైబిల్ పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది, పరిశుద్ధాత్మ పొందుకుని నడుచుకుంటున్నవాడు వారి అనుభవం ఎలా ఉంటుందో బైబిల్ క్లియర్గా చెప్తుంది. చూద్దామా? రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం: దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఫస్ట్ థింగ్, దేవుని ఆత్మ మీలో ఉంటే ఏమవుతుంది? మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. సో నెక్స్ట్ వన్,
తర్వాత ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవించుచున్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో ఉన్న ఆత్మ ద్వారా జీవింపచేస్తున్నాడు అన్నాడు. సో మొట్టమొదటిది, మనలో ఆ యొక్క శరీర స్వభావం ఉండదు. మొట్టమొదటిది. So when you have that Holy Spirit in you and you know that, the first thing, there will be you are not in the flesh, so you will be according to the Spirit, not according to the flesh. తర్వాత రెండోదిగా ఐదో వాక్యం, శరీరానుసారులు శరీరముల మీద మనస్సుంతురు. సో సెకండ్ థింగ్, శరీర స్వభావం అనేది ఉండదు పరిశుద్ధాత్మతో నడిచేవారికి. రెండవదిగా శరీర విషయాల మీద వారికి దృష్టి ఉండదు అని చెప్తున్నాడు. అదేవిధంగా 7, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, కాబట్టి అది ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడదు అంటున్నాడు. కాబట్టి అది దేవునికి లోబడదు, కాబట్టి దేవునికి లోబడదు. మూడవదిగా శరీరానుసారమైనటువంటి జీవితం దేవునికి లోబడదు. తరువాతదిగా జీవమును సమాధానమును కలిగి ఉండదు అనేటటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిది, పరిశుద్ధాత్మని పొందుకుని పరిశుద్ధాత్మను నడుచుకుంటున్నాను అనేటువంటి అనుభవం ఏంటి అంటే, శరీర స్వభావం ఉండదు, శరీర విషయాల మీద దృష్టి ఉండదు, దేవునికి లోబడుతుంది, దేవుణ్ణి సంతోషపెడుతుంది, జీవమును సత్యమును సమాధానమును కలిగి ఉంటుంది. ఆమేన్. సో వెన్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, వెన్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ థింగ్స్, దెన్ యూ కెన్ సే దట్ ఐ ఆమ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. నేను పరిశుద్ధాత్మలో నడుచుకుంటున్నాను అనేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మీరు పొందుకుంటున్నారని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తున్నాడు పౌలు, ఆత్మను అనుసరించి వారు జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించే క్రమంగా నడుచుకుందాము అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు లోబడి జీవించడమే పరిశుద్ధాత్మలో నడుచుకోవడం అంటే. వెన్ యూ హ్యావ్ దట్, యువర్ కాన్షియన్స్ ఈజ్ డ్రివెన్ బై యువర్ ఓన్ థాట్స్ అండ్ యువర్ ఓన్ ఫీలింగ్స్, దెన్ యు ఆర్ నాట్ సరెండరింగ్ ఆర్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు లోబడి జీవించడమే అంటే అపవాదిని ఎదిరించడమే దాని అర్థం. చూడండి, ఆ జిగట మన్ను గురించి చెప్తున్నా. జిగట మన్ను అనేది షుడ్ సరెండర్ ఇన్ టు ద పాటర్స్ హ్యాండ్. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ సబ్మిషన్, సమర్పణ అండ్ ఒబీడియన్స్, హంబుల్నెస్, దెన్ యూ విల్ నాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. దెన్ యూ విల్ నాట్ ఫీల్ దట్ యు ఆర్ వాకింగ్, యు ఆర్ ఇన్ దట్ గాడ్స్ హ్యాండ్. ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క కంట్రోల్లో, ఆ యొక్క నియంత్రణలో, ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము ఉండము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని రాస్తుంది లెక్క. సో ఆర్ వి ఏబుల్ టు రెసిస్ట్ ద డెవిల్ అండ్ మేక్ హిమ్ టు ఫ్లీ? అపవాదిని మనము ఎదిరించగలుగుతున్నామా? మన యొద్ద నుండి పారిపోయేలాగా చేయగలుగుతున్నామా? వెన్ యూ డూ దాట్, when you are humbly walk in the spirit, right? It's all about God's word, keeping the God's word in you, and with the wisdom of Holy Spirit, and you need to use the God's word to make the Satan, the devil, to flee. యేసయ్య కూడా అదే చేశాడు. యేసయ్య అరణ్యంలో సాతానుని ఎదిరించి తరిమి కొట్టడానికి ఆయన ఏ యొక్క ఆయుధాన్ని వాడలేదు, కేవలం దేవుని యొక్క మాటను వాడాడు. దేవుని వాక్యాన్ని వాడి అపవాదిని ఎదిరించి అపవాదిని జయించగలిగాడు. రైట్? ఆమేన్. నీ కట్టడలను గాయకొనుచు నా హృదయాన్ని లోపర్చుకొనుటయే నాకు నిత్యము నిలిచి నిర్ణయము అనేటువంటి కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయన వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధాత్మ సహాయంతో మనము అపవాదిని ఎదిరించి జీవించడమే పరిశుద్ధాత్మలో నడుచుకునే అనుభవం. దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ద గాడ్స్ వర్డ్ అండ్ ద ప్రేయర్. ప్రార్థన, దేవుని యొక్క వాక్యము మాత్రమే మనల్ని ఈ విధంగా ఈ యొక్క అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది.
కొంతమందికి ఇలాంటి అనుభవం లేక జీవిస్తున్నారు. ఏదైనా అపవాది శోధనలు, కష్టాలు వచ్చాయంటే దే ఆర్ రీచింగ్, వాళ్ళు ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఏదైనా ఒక విషయాన్ని గురించి, ఒక తప్పును ఆపుకోవాలి అన్నప్పుడు, ఒక తప్పు చేయకుండా ఆపాలి అన్నప్పుడు మన అంతరాత్మలో మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? పరిశుద్ధాత్మ సహాయంతో మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామా? ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఇఫ్ యు ఆర్ లివింగ్ బై ద స్పిరిట్, అండ్ యూ షుడ్ వాక్ ఇన్ ద స్పిరిట్. Submit yourself to the Holy Spirit. What He is talking, what He is telling, what He is guiding, listen to Him. That is the most important experience in us. Amen. సో తర్వాతగా మూడవదిగా ఆత్మలో ఫలించే అనుభవం. This is a very important thing also. In our progress, you have to have this experience of bearing fruits in the Holy Spirit. యేసయ్య చెప్తున్నాడు 15వ అధ్యాయంలో 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవడి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని చెప్తున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఒకవేళ నాకు వేరుగా ఉన్నారనుకో, మిమ్మల్ని తీసి బయటపడేస్తాను, అది కాలి ఎండిపోతాయి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి వీ హ్యావ్ టు అబైడ్, ఆయన యందు నిలిచి ఉండాలి. ఆత్మలో ఫలించే అనుభవం నీకు కావాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. యేసయ్య యందు ఒక నీతి వృక్షముగా, ట్రీ ఆఫ్ రైచియస్గా నువ్వు నిలబడాలంటే ఆ యొక్క వేరు ఎవరై ఉండాలంటే యేసయ్య, ఆయన మాత్రమే ఉండాలి. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. చూడండి, ఆ జిగటం మన్ను గురించి చెప్తున్నాను. ఆ మన్ను ఆ యొక్క చేతిలో సమర్పించుకున్నప్పుడు, ఆ యొక్క ప్రాసెస్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఇట్ నోస్ దాట్ వన్ డే ఐ విల్ బీ ఏ బ్యూటిఫుల్ వెజల్. ఒకరోజు నేను అందమైన పాత్రగా మారబోతున్నాను. ఎలా మారబోతు తెలుస్తుంది? ఆ యొక్క ప్రక్రియలో ఆ యొక్క మన్నుకు తెలిసి ఉండాలి, ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. అది యొక్క మన్ను, ఎస్ టుడే అండ్ దిస్ టైమ్ I feel that I am being transformed, and tomorrow I can see that there is an improvement in me. And tomorrow, day after day by day, the clay should feel that it is getting into the proper shape. And one day it knows that I will be in a beautiful shape. So ఆ కాన్షియస్నెస్ ఉంది కదా, ఆ యొక్క అంతరాత్మలో ఆ యొక్క కాన్షియస్నెస్ అనేది మనకు కావాలి. అప్పుడే మనం చెప్పగలం మన ఆత్మలో ఫలిస్తున్నామా లేదా, లేకపోతే మనం ఎక్కడ వేసిన అటువంటి ఆ యొక్క విశ్వాస ఆ యొక్క గుడారం అక్కడే ఆగిపోయి ఉందా, లేకపోతే మనం ముందుకు వెళ్తున్నామా అనేది తెలియదు కదా. రైట్? సో ఆత్మలో ఫలించే అనుభవాన్ని మనం పొందుకొని ఉండాలి. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు, పల్లేరు చెట్లలో నుంచి అంజూరు పండ్లు కాయవు కదా. అదే దేవుడు చెప్తున్నాడు. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలని ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలాలను ఫలిస్తుంది. కాబట్టి మంచి చెట్టు కాని ఫలాలను, అంటే చెడ్డ ఫలాలను ఫలించదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలను ఫలించదు. కాబట్టి మన యొక్క పరిపక్వత, మన యొక్క సంపూర్ణత ఎక్కడ అడుగులు వేస్తున్నాము అనేది ఎట్లా తెలుస్తుందంటే, ద ఫ్రూట్స్ వాట్ యు ఆర్ బేరింగ్. మనలో ఏ ఫలాలను మనం ఫలింపచేస్తున్నాము అనే వాటిని ఆధారం చేసుకొనే మన యొక్క పరిపక్వత అనేది ఉంటుంది. ఇఫ్ యువర్ రూట్ ఈజ్ గుడ్ అండ్ ద ట్రీ ఈజ్ గుడ్, ద రైచియస్ ట్రీ, దెన్ హౌ కెన్ యూ బేర్ ద బ్యాడ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ లైఫ్? ఒక మంచి చెట్టు, ఫస్ట్ చెప్పాను, ఈ చెట్టు మనుషులు వేసిన చెట్టు కాదు, ద గాడ్, యెహోవా నాటిన చెట్టు ఇది అని చెప్తున్నాడు. సో యెహోవా నాటిన చెట్టు అంటే అది మంచి చెట్టే కదా. సో మంచి చెట్టుకు మంచి ఫలాలను ఫలించకుండా పనికిమాలిన కాయలు, ఆ యొక్క పండ్లు ఎలా కాస్తాయి? కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకోవాలి. am I having this kind of an experience in my life? Am I bearing the real, genuine, the good fruits in my life? I have good experience. I have very good experience in the Holy Spirit. I am walking in the Spirit. And you are saying, and I am not bearing any fruits of the Holy Spirit, then what is that stopping you? There should be something wrong. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం. రైట్? The Spirit, the fruits of the Spirit are
లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. సో ఇది ఆత్మ ఫలాలు అని చెప్పలేదు, ఆత్మ ఫలము. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. 1. నాకు ప్రేమ ఉంది, నాకు సంతోషం ఉంది, కానీ బాగా కోపం, సమాధానం లేదు, దీర్ఘశాంతం అస్సలు లేదు, ఆశా నిగ్రహం అస్సలు లేదు అంటారు కొంతమంది. నాకు ఆశా నిగ్రహం బాగుంది, కానీ దీర్ఘశాంతం ఎక్కువ లేదు, మంచితనం లేదు. సో దిస్ ఈజ్ నాట్ ద థింగ్ ఆఫ్ ద క్రిస్టియానిటీ లైఫ్. యూ హ్యావ్ టు ట్రై టు బేర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వన్, బికాస్ ఆత్మ యొక్క ఫలం ఇది. ఇట్స్ వన్ థింగ్. మనమందరము సంపూర్ణలోనికి నడిచి ఏకత్వంలోనికి నడవాలి అంటే యూ హ్యావ్ టు బేర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెన్షన్ హియర్. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. వీటిలో కొన్ని మన ఇండివిజువల్గా యూ హ్యావ్ టు బేర్ ఫ్రూట్. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఆశా నిగ్రహం. సో దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ రిలేటెడ్. నీకై నువ్వు అంటే మన ఇండివిజువల్గా మనము ఫలింపచేసేది. కొన్ని యూ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ టుగెదర్ యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రేమ, సమాధానం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ నువ్వు చెప్పుకుంటారా సరిపోదు కదా. వీ హ్యావ్ టు హ్యావ్ ద కలెక్టివ్ బాడీ అండ్ దెన్ యూ హ్యావ్ టు షో అండ్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్. దెన్ ఓన్లీ దట్ ఫ్రూట్ విల్ బి బేర్డ్. ఆ యొక్క ఫలం అనేది ఫలిస్తుంది. కాబట్టి వీటన్నిటిలో మనం పరిపక్వత చెందుతున్నటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామా? ఒకవేళ లేదు అంటే సో వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు రెట్రోస్పెక్ట్, వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్స్ అగైన్, వేర్ ఐఎమ్ ల్యాకింగ్, నేను ఎక్కడ వెనుకబడి ఉన్నాను. తప్పకుండా ఇవన్నీ మనము కలిగి ఉన్నప్పుడు మనము ఆ యొక్క పరిపూర్ణతల సంపూర్ణత వైపుకు మనం అడుగులు వేస్తున్నామని మనం తెలుసుకోవచ్చు. మనదంతా ఒకటే గోల్. మనమందరము ముసుగులేని వారమై ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను చూచుటకు ఆయనను పోలి మనము ఆయన పోలికగా మనం మార్చబడుతున్నాము అని 2 కొరింథీయుల్లో పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క పోలికలు ఆత్మచేత, చూడండి, ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికలోనే మార్చబడుతున్నాము అని చెప్తున్నాడు పౌలు. దట్ ఈస్ every believer's aim, the goal, to be transformed into the likeness of God, Jesus Christ. యేసయ్య పోలికలోనికి మారాలంటే ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే బద్దులమై ఉన్నాము అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదట మనల్ని మనం చెక్ చేసుకోవాలి. యేసులోనికి పొందిన బాప్తిసం అనుభవాన్ని నేను పొందుకుని ఉన్నానా? ఆయనతో పాటు నేను పాతి పెట్టబడి ఆయనతో పాటు నేను తిరిగి లేచి కొత్త జీవితాన్ని ప్రారంభించాను. తిరిగి ఆ పాత జీవితంలోనికి నేను వెళ్తూ వస్తూ అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నానా? లేక స్థిరముగా ముందుకు వెళ్తున్నానా? రెండవది, పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మలో నేను నడుస్తున్నానా? Am I walking in the Spirit? How can I know? శరీర స్వభావం కలిగి ఉండకుండా, శరీర నియమాలను పాటించకుండా, శరీరానుసారముగా జీవించకుండా, దేవునికి లోబడి ఉండి దేవుని సంతోషపెట్టే జీవమును సమాధానమును కలిగి ఉండడమే పరిశుద్ధాత్మను అనుసరించి జీవించడం అని పౌలు చెప్తున్నాడు. అలాంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నానా? మూడవదిగా, ఒకవేళ కలిగి ఉంటే ఆత్మ ఫలాలను ఫలింపచేసేటటువంటి ఒక జీవితంలో అనుభవాన్ని కలిగి ఉంటున్నానా? ఆత్మ ఏ విధంగా ఆత్మను కలిగి ఉన్నా అదే ఆత్మ ఆ ఫలాలను నాలో ఫలింపచేసేటటువంటి ఒక ఇండివిజువల్గా యాజ్ ఎ కలెక్టివ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్గా నేను అలాంటి పరిపక్వత వైపుకు నేను అడుగులు వేస్తున్నాను అనేటువంటి 3 విషయాలను ఒకసారి మనము చెక్ చేసుకోవాలనేది దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక చిన్న వాక్య భాగం. ఇట్ ఈస్ ఆల్ చెక్ అవర్ సెల్స్ అండ్ ఇంట్రోస్పెక్ట్. సో దేవుడి యొక్క చిన్న వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చివరిగా మనం ఒక పాటను పాడేసి విల్ క్లోజ్ దిస్ సెషన్.
చిత్తము నేనే చేసేదా, నీ మార్గంలో నేను నడిచేదా అనే పాట పాడుకున్నాను. చిత్తము నేనే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. చెప్దామా? ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. చెప్దాం. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. అవునయ్యా, నీ చిత్తాన్ని మాత్రమే జరిపిస్తాను తండ్రి. నీ మార్గంలో నడుస్తానయ్యా, నీ సన్నిధిలో జీవిస్తానయ్యా, నీలాగా నీ పోలికలోనికి మారుతానయ్యా. నీ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మార్చయ్యా. అడుగుదామా? జీసస్, థాంక్ యూ జీసస్. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. Let us sing. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నీ చిత్తము నేనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నీ మార్గములోనే నడిచేదా, నిన్ను వెంబడించేదా. యేసయ్యా, ఆరాధన యేసయ్యా నీకే, ఆరాధన యేసు నీకే. Let us all say that. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములో నీ నడిచేదా, నీ సన్నిధిలో నీ నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసు నీకే,
యూ జీసస్. ఆరాధన నీకే, స్తుతి స్తోత్ర మహిమ నీకే. ఈ సమయం అంతయు తండ్రి ప్రభా, మీ నామనకు గణపరచబడినందుకు, మీ నామం హెచ్చించబడినందుకు దేవా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ యొక్క వాక్య భాగంలో తండ్రి యొక్క ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు దీవించి ఆశీర్వదించు. అయ్యా, మా హృదయాలలో మీ అగ్నితో నింపమని అడుగుచున్నాను. మా హృదయాలలో మీ అగ్నితో తండ్రి ప్రభువ మీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. అవునయ్యా, మీ చిత్తమును చేసేవారుగా, మీ యొక్క మాటకు విధేయత చూపించి సమర్పణతో జీవించేవారిగా సహాయం దయచేయమని అడుగుచున్నాను. క్రీస్తును పోలిన వారమై మనం జీవించేదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనము క్రీస్తును ధరించుకుని ఉన్నాము అనేటువంటి ఆ యొక్క జ్ఞానమును కలిగి, ఆ యొక్క తెలివిని, ఆ యొక్క విచక్షణను కలిగి జీవించే సహాయాన్ని మాకు దయచేయము తండ్రి ప్రభు. హల్లెలూయా, స్తోత్రం చేసుకుంటూ యేసయ్య మరొకసారి ఈ యొక్క పాస్టర్ రాజా గారు చేస్తున్నటువంటి యొక్క సేవను ఆశ్రయించి దీవించి ఎంతోమందికి తండ్రి ప్రభు దీవెనకరంగా ఉన్నటువంటి సేవగా బలముగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Thank you so much for being with me throughout this time, and I hope this is a great blessing to me, and especially and also whoever watched as well. థ్యాంక్స్ పాస్టర్ రాజా గారు, మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి, మీ యొక్క ఇన్విటేషన్ బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. సో వీ విల్ సీ యూ సూన్ అగైన్ ఇఫ్ దెర్ ఇస్ ఎ గాడ్స్ విల్లింగ్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, మన దేవుని నుండి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడే ఉండును గాక.